లలితాదేవి ఉపాసకులు శ్రీచక్రమునకు అన్ని వేళలా పూజించరాదు. వారు ఏ విధంగా పూజించాలో అనేది ఫలశ్రుతిలోని 6వ శ్లోకంలో వివరించారు. ప్రాంత స్నాత్వా విధానేన సంధ్యా కర్మ సమాప్య చ పూజా గృహం తతో గత్వా చక్రరాజం సమార్చయేత్. ఉపాసకుడు మొదట ఉదయాన్నే శరీరాన్ని స్నానంతో శుభ్రం చేసుకోవాలి. దానిని వైదిక స్నానం అంటారు. వైదిక స్నానం తర్వాత తాంత్రిక స్నానం చెయ్యాలి. తాంత్రిక స్నానం కూడా నీటిని ఉపయోగించే చేస్తారు. ఇక్కడ నీటిని ఉపయోగిస్తూ కొన్ని మంత్రాలను చదువుతారు. ఆ మంత్రాల ఉద్దేశం మన శరీరాన్ని నియంత్రించాలని, మనం కొత్త చైతన్యంతో ధ్యానమే లక్ష్యంగా ఉండాలని ఆ మంత్రాల ఉద్దేశం ఉంటుంది. ఆ తరువాత వైదికంగాను తాంత్రికంగాను కూడా సంధ్యావందనం చెయ్యాలి. ఆ తరువాత దేవి యొక్క పూజా గృహము దగ్గర ద్వారపూజలు చెయ్యాలి. ద్వారపూజలు చేసిన తర్వాత పూజా గృహంలోనికి ప్రవేశించాలి. అటు తర్వాత దేవికి నమస్కారాలు చేసుకొని శ్రీచక్రమునకు పూజలు అర్పించుకోవాలి. మన శక్తి కొలది భక్తితో శ్రీచక్రమును పూజించాలి. మనకి కనుక ఓపిక లేని సమయంలో వేరే ఎవరైతే అయినా కూడా ఈ శ్రీచక్రమును పూజించాలి.